వనభోజనాలు అయిన తరువాత అందరం కలిసి మట్టి దగ్గరికి వెళ్ళి మట్టిని అంతా సేకరించి ఎండిపోయిన పెండనంతా సేకరించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక చిన్న చిన్న బుట్టలలో మట్టి ఇంకా పెండని రెండింటిని కలిపి ధాన్యాలన్నీ వేస్తాము. వేసిన తర్వాత రోజు ఊరి చివరన్న గుడి నుంచి రోజు ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి సాయంత్రం పూట నీళ్ళు వేయడం జరుగుతుంది. రాత్రి అందరూ కలిసి ఇక్కడే చక్కగా డ్యాన్స్ చేస్తూ అది ఇది జరగడం చేస్తారు. లాస్ట్ 9వ రోజున మా ఇంటి దేవతకు 8వ రోజు అందరం కలిసి మా తాత నానమ్మ ఇద్దరికి ఒక మట్టిలాగా తయారు చేసి వాళ్ళని పూజించడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని వాళ్ళకి నైవేద్యం పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు 9వ రోజు అందరం కలిసి యాటని కోసుకొని అందరింటికి ఇచ్చి ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటాము. తీజ్ని అందరం తీసుకొని చక్కగా సెలబ్రేట్ చేసుకొని నీళ్ళల్లో వదిలేయడం జరుగుతుంది. నీళ్ళల్లో వదిలేసినప్పుడు అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా కాళ్ళు కడగడం జరుగుతుంది. దాంతోపాటు అందరు చెల్లెలు బాగుండాలని చెప్పి ఊర్లో వర్షాలు పడాలని చెప్పి జరుగుతుంది. 9 రోజులు ఆడపిల్లలందరూ కలిసి ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే తినుకుంటూ ఉపవాసాలు వండుకుంటూ చేసుకునే ఈ పండుగ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం.